వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 13 పాస్ట్ కంటిన్యూస్. సో దిస్ ఈజ్ ఫర్ ద యాక్షన్స్ విచ్ వర్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో ఏదో ఒక సమయంలో పనులు జరుగుతూ ఉండినవి అని సూచించడానికి ఈ టెన్స్ వాడాలి. అంటే ఇప్పుడు గంట ముందు వాళ్ళు తగాదా పడుతూ ఉన్నారు, 10 నిమిషాల క్రితం ఆమె టీ తాగుతూ ఉంది, 20 నిమిషాల క్రితం వాళ్ళ చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నారు. అంటే సమ్ టైమ్ బ్యాక్ సంథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. అంటే ఇప్పటికి అది జరుగుతూ ఉందా లేదా మనకు తెలియదు. మనం చూసినప్పుడు ఇలా జరుగుతూ ఉండింది అని ఇప్పుడు చెప్తాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ వాజ్ వర్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్టు పక్కనే వాజ్ వర్ వాడతాం, నెక్స్ట్ ఫస్ట్ వెర్బ్కి ఇంగ్ ఫాము ఆబ్జెక్ట్. సో ఇక్కడ నోట్ వచ్చి అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ వెర్బ్. హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్ అయితే ప్లస్ ఐ అయితే వాజ్ వాడండి. దే, వి, యు అయితే పక్కన వర్ వాడండి. ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్, వారు గంట క్రితం ఆ చెట్టు కింద ఆడుతూ ఉండిరి. మనం ఈ తెలుగుని కొద్దిగా మార్చుకోవచ్చు, ఆడుతూ ఉన్నారు. మొత్తానికి ఇది గంట క్రితం జరిగిన విషయం, జరుగుతూ ఉండింది. దే వర్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ ఎన్ అవర్ బ్యాక్ ఆర్ ఎన్ అవర్ ఎగో. నెగటివ్, వారు గంట క్రితం ఆ చెట్టు కింద ఆడుతూ ఉండలేదు, అంటే ఆ పనిలో లేరు. దే వర్ నాట్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ ఎన్ అవర్ బ్యాక్. నెక్స్ట్ QI, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. వారు గంట క్రితం ఆ చెట్టు కింద ఆడుతూ ఉన్నారా? సో ఈ రెండు తారుమారు చేస్తాం. వర్ దే ప్లేయింగ్ అండర్ ద ట్రీ ఎన్ అవర్ బ్యాక్. నెక్స్ట్ QW, వారు గంట క్రితం ఆ చెట్టు క్రింద ఎలా ఆడుతూ ఉండిరి, ఎలా ఆడుతూ ఉన్నారు. హౌ వర్ దే ప్లేయింగ్ అండర్ ద ట్రీ ఎన్ అవర్ బ్యాక్. సో ఇలా వీ కెన్ మేక్ 4 types of sentences. సో అకార్డింగ్ టు ద ఫార్ములా వీ కెన్ మేక్ లైక్ దిస్. సో ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ గమనిస్తే, ఆమె పూలు కొంటూ ఉండింది, షీ వాజ్ బయింగ్ ఫ్లవర్స్. లేదా దే వర్ ప్లేయింగ్ అండర్ ద ట్రీ ఎన్ అవర్ బ్యాక్ అంటే ఒక గంట క్రితం వారు ఆ చెట్టు కింద ఆడుతూ ఉన్నారు. హీ వాజ్ డిగ్గింగ్ ఏ పిట్ ఎస్టర్డే. అతను నిన్న ఒక గుంటను తవ్వుతూ ఉన్నాడు. వీ వర్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్. మేము పొలంలో పనిచేస్తూ ఉన్నాము. సో ఇలా మనం ఫార్ములా బేస్డ్గా కొన్ని వందల సెంటెన్సులు ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ మనకి డిపెండ్స్ ఆన్ ద ఫార్ములా. సో మనం దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. కిషోర్ అండ్ రాము ఆర్ కౌంటింగ్ దెమ్. అంటే కిషోరు మరియు రాము వాటిని లెక్క పెడుతూ ఉన్నారు. షీ వాజ్ నాట్ స్లీపింగ్. ఆమె నిద్రపోతూ ఉండలేదు. దే వర్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ. వారు నీ కోసం ఎదురు చూస్తూ ఉండలేదు. ఐ వాజ్ నాట్ ఈటింగ్. నేను తింటూ ఉండలేదు. వీ వర్ నాట్ వాచింగ్ టీవీ. మేము టీవీ చూస్తూ ఉండలేదు. రమేష్ వాజ్ నాట్ పెయింటింగ్ ద డోర్. రమేష్ ఆ తలుపుకు రంగు వేస్తూ ఉండలేదు. వాజ్ షీ కుకింగ్. ఆమె వండుతూ ఉండిందా. వర్ దే ప్లేయింగ్ చెస్. వారు చెస్ ఆడుతూ ఉన్నారా. వర్ యూ టేకింగ్ బాత్. నువ్వు స్నానం చేస్తూ ఉన్నావా. వాజ్ హీ నాట్ ప్లేయింగ్. అతను ఆడుతూ ఉండలేదా. వర్ యూ నాట్ ఈటింగ్. నువ్వు తింటూ ఉండలేదా. వాట్ వర్ దే డూయింగ్ లాస్ట్ ఇయర్. వారు గత సంవత్సరం ఏం చేస్తున్నారు. ఇలా మనం వీ కెన్ మేక్ ఎ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.